ఊరుకని ఊరు వచ్చాము. ఇంకోటి ఏంటంటే మనకు సంబంధం ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం పోరాటాలు చేయాలంటే అదంతా కుదరని పని. సో ఇలాంటివి ఉంచుకుంటే అంటే నువ్వు ప్రతి ఆదివారం వెళ్తున్నావు కదా, చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇది మీ ఇల్లు, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు యేసుకు సంబంధించినవి పోస్టర్లు ఎందుకు పెట్టారు? నిజంగా ఒక క్రైస్తవుల ఇంటికి వెళ్ళి మేము బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాము, ఇట్లా శ్రీరాముడి బ్రహ్మోత్సవం ఉంది అని ఒక పాంప్లెట్ లాంటిది వాళ్ళ ఇంటికి పెడతానంటే వాళ్ళు ఊరుకుంటారా? మీ ఇంటి పక్కనే చర్చ్ ఉంది కదా, ఎప్పుడు వెళ్తావా చర్చికి? ఎప్పుడెప్పుడు వెళ్తావమ్మా? గట్టిగా చెప్పు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచి చక్కని ముగ్గేసావు. లక్ష్మి కదా, ముగ్గు అనేది లక్ష్మే కదా. కొంచెం కుంకుమి నేను కూడా పెట్టుకుంటా. అయ్యా నమస్కారం. ఏంది ఆరోగ్యం బాగుందా? బాగలేదా? పెట్టుకుంటావు కొంచెం. ఎవరెవరు ఉంటారమ్మ ఇంట్లో? పిల్లలు పిల్లలు బయట ఉంటున్నారా? ఏం చేస్తారమ్మా పిల్లలు మరి? పనులేనా? అయితే మేము అమ్మ హిందూ ధర్మ ప్రచారం చేస్తుంటాము. హిందూ ధర్మ ప్రచారం శ్రీరాముడి ప్రచారం అమ్మ, భగవద్గీత ప్రచారం చేస్తుంటాము. చాలా చక్కగా అనిపించింది. మీరు ముగ్గేశారు కదా, ఇక్కడ ముగ్గేశారు కదా మీరు. అయితే ఇంట్లో మీకు రాముడు, లక్ష్మణుడు ఇవన్నీ ఉన్నారు కదా. అయితే ఇంటి పక్కన ఈ క్రైస్తవులు ఉంటారు కదా, ఉంటారా క్రైస్తవులు? క్రైస్తవులు ఉంటారు కదమ్మా, ఉంటారా? మరి వాళ్ళు మీ ఇంటికి ఎందుకు అతికేశారు వాళ్ళ యొక్క పోస్టరు? తెలుసా అమ్మా? మీ ఇంటికి వాళ్ళు పోస్టర్ అతికేశారు తెలుసా? చూసారా? మీ ఇంటి పక్కనే, మీ ఇంటికే. ఎవరేసారో వీళ్ళకి తెలియని కూడా తెలియదంట. ఇప్పుడు అమ్మ ఒకటి, మన ఇంటికి ఏముండాలి అని అంటే ఇలాంటి రాముడి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు ఉండాలి. కానీ ఎవరో మనకు ఎడారి మతం ఉంటారు కదా, ఆ యేసుకు సంబంధించిన ఫోటోలు మన ఇంటి దగ్గర ఉండకూడదు. అది మనకు పాపం. ఇది మీ ఇల్లు, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు యేసుకు సంబంధించినవి పోస్టర్లు ఎందుకు పెట్టారో విషయం కూడా మీకు తెలియదు కదా. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను తెలంగాణ నుంచి. ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి. మేము తెలంగాణ నుంచి వచ్చాము. మా దగ్గర కనుక ఇలాంటి పోస్టర్లు పెడితే ఏం చేస్తారంటే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీసేపిచ్చే విధంగా చేస్తారన్నమాట. మళ్ళీ తీసేపిచ్చేస్తారు. కానీ ఇక్కడేంటో చాలా మంది ఏమనుకుంటారంటే అన్ని మతాలు సమానమే, అందరి దేవుళ్ళు ఒకటే అంటారు కదమ్మా. మనం కూడా అంతే అనుకుంటాం కదా తల్లి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనం ఇచ్చే ప్రసాదం వాళ్ళు తింటారా? తింటారా? నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు అమ్మ. అయ్యగారికి వినిపించదా చెవు? వాళ్ళు మనం పెట్టే ప్రసాదం తింటారమ్మా? తింటారు కదా. మనము దేవుడిని చూయించి మొక్కమంటే మొక్కుతారా? మొక్కరు కదా. అసలు మరి మన ఇంటికి ఏముండాలి? ఒక రాముడికి సంబంధించిన ఏదైనా కానీ బ్రహ్మోత్సవం జరిగితే అలాంటి పోస్టర్ మనకు అంటేమని చెప్పాలి. అదొక పుణ్యం కదా. వాళ్ళు ఏం చేశారంటే మీ గోడకి ఏం చేశారు? వాళ్ళు ఒక యేసుక్రీస్తుది ఫోటో అంటించి మీరంతా రండి అని చెప్తున్నారు కదా. మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇదంతా జరిగింది. మనం పట్టించుకుంటే వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారు కదమ్మా? తల్లి మీకు అన్ని సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎందుకో మిమ్మల్ని చూడు, మీరు పొద్దు లేచిన తర్వాత ముగ్గేస్తే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే ముగ్గు ఉంటుందో ఇంట్లో సౌభాగ్యం ఉంటుంది, భాగ్యము ఉంటుంది, దాంతోపాటు లక్ష్మి కూడా ఉంటుంది. అర్థమైందా తల్లి? ఎంతో జన్మ పుణ్యఫలం ఉంటే కానీ మనం హిందువులుగా జన్మించాము. మన తాత ముత్తాతలు మనకి ఇచ్చిన వారసత్వం ఇది. సరే అమ్మా, చక్కగా విన్నావు. అది తీసేస్తాం. మరి నేను తీసేయన్నా? మీ ఇంటి పక్కనే ఉంది, గోడకు ఉంది, తీసేస్తా. తీసేనా? ఏమయ్యా? సరే తీసేస్తాను. అయితే ఏంటంటే అమ్మ వాళ్ళకు కూడా తెలియదంట. ఇక్కడ చూశారు కదా, పాపం ఆయనకేమో బాగలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే రోగాలు నయమైపోతాయి, ఇంకోటి మోకాలు నొప్పులు నయమైపోతాయి అని చెప్తారు కదా. ఒక్కొక్కసారి చెప్తారు, మనం నమ్మాల్సింది లేదు కదా, నమ్మకూడదు. ఇప్పుడు చూడండి, చూపిస్తాను రా అన్న. అయితే వీళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళకు తెలియకుండానే వీళ్ళ ఇంటి వాళ్ళకి సో ఇక్కడ చూసాం కదా, కటింగ్ లేకుండా చూపిస్తున్నాము. ఇట్లాంటివి పెట్టి ఏం చేస్తారనంటే ఎక్కువ మంది
వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదంట అసలు ఇలాంటివి పెడుతున్నారనే విషయం. తెలియకుండా ఎలా పెడతారు? నిజంగా ఒక క్రైస్తవుల ఇంటికెళ్ళి మేము బ్రహ్మోత్సవం చేసుకుంటున్నాము, ఇట్లా శ్రీరాముడి బ్రహ్మోత్సవం ఉంది అని ఒక పాంప్లెట్ లాంటిది వాళ్ళ ఇంటికి పెడతానంటే వాళ్ళు ఊరుకుంటారా? హిందువులు ఇల్లు వాళ్ళు ఏమనట్లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చారు వాళ్ళ పోస్టర్ వేసేసుకున్నారు. ఏమని వేసుకున్నారు? ఏదో యూత్ ఉత్సవ్ అంటే యువకుల్ని ఆకర్షించడానికి. కాబట్టి వాళ్ళు మనకేం చెప్పారంటే తీసేయమని చెప్పారు. బ్రహ్మాండంగా తీసేద్దాం. బట్ ఏంటంటే యాక్చువల్గా మనం ఇది కాల్ చేసి వాళ్ళకి చెప్పాలి. బట్ మనం ఊరుగాని ఊరు వచ్చాము. ఇంకోటి ఏంటంటే మనకు సంబంధం ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం పోరాటాలు చేయాలంటే అదంతా కుదరని పని. సో ఇలాంటివి ఉంచుకుంటే ఇది మంచిది కాదు. ఇది వాళ్ళకి చూపించేద్దాం. ఓకేనా? ఇది ఇదిగోండి, ఇలాంటివి పెట్టారు మీ ఇంటి దగ్గర. అది ఇది ఇంటింటి ధర్మ ప్రచారంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఇంకా మరింత ముందుకు వెళ్తాము. ఇక్కడ ఉండే సెక్యులరిజాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి ప్రతి ఒక్కరిని కరడుగట్టిన హిందుత్వవాదులుగా తయారు చేయడమే మా యొక్క పని. జై శ్రీరామ్. ఏం పేరమ్మా నీ పేరు? కీర్తన. నీ పేరమ్మా? లోహితనా. ఏం చదువుకుంటావమ్మా? 9th క్లాసా? సరే, అంటే గుడికి వెళ్తుంటావు కదా. ఏ గుడికి వెళ్తావమ్మా ఎక్కువ? శివాలయం గుడికి వెళ్తుంటావా? అంటే నువ్వు ఇక్కడే ఉంటావా లేదంటే ఇంకా మీ ఇల్లు ఇంకా వేరే దగ్గర ఉందా? మీ ఇల్లు అమ్మా ఇది? మీ ఇల్లా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఇంటి పక్కనే చర్చ్ ఉంది కదా, ఎప్పుడు వెళ్తావా చర్చికి? ఎప్పుడెప్పుడు వెళ్తావమ్మా? గట్టిగా చెప్పు. ఆదివారం వెళ్తావా? అంటే వాక్యం చదువుతావా? బైబిల్ వాక్యం చదువుతావా? బైబిల్ ఇచ్చారా మీకు ఎప్పుడైనా? బైబిల్ ఇవ్వలేదా? అంటే ఇక్కడ మామూలుగా ఈ ఆరాధన అనేది, అంటే చర్చ్ ఆరాధన అనేది ఆదివారం జరుగుతుందా లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారా? అంటే ఇక్కడ అందరు హిందువులేనా లేదంటే క్రిస్టియన్సా? అంటే పర్టికులర్గా ఇక్కడ పర్వాలేదమ్మా, ఇస్తున్నాం, పాంప్లెట్లు ఇస్తున్నామమ్మా, సనాతన ధర్మానికి సంబంధించింది. సరే, భగవద్గీత ప్రచారం. సరే అమ్మా, ఇది చదువు. సరేనా? అయితే ఒకటి ఏంటంటే, నువ్వు ప్రతి ఆదివారం వెళ్తున్నావు కదా, చర్చికి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు పక్కన చర్చ్ ఉంది కదా, వీళ్ళు రామాలయంకి రమ్మంటే వస్తారా? మీరు ఎప్పుడైనా కానీ ఉగాది పచ్చడి మీరు తయారు చేసాము తింటారా వాళ్ళు? మరి మన దేవుళ్ళని ఏమంటారు వాళ్ళు చెప్పు? సాతాన్లు అంటారా కదా? కాబట్టి మీరు చిట్టి తల్లులు, బంగారు లక్ష్ములు కాబట్టి కదమ్మా. బంగారు లక్ష్ములే కదా మీరు? బొట్టు పెట్టుకున్నారు, మంచి ఇంటి ముందర ముగ్గుంది, లక్ష్మిలే కదా. కాబట్టి ఇంకోసారి మనం చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు ఉన్నాడా? ఏ దేవుని ఎక్కువ పూజిస్తావు నువ్వు అమ్మా? నీకు ఎప్పుడు కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి, అంతేగాని మనం చర్చికి పక్కనే ఉంది కదని వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా తల్లి. సరేనా అమ్మ? నువ్వు కూడా చదివిది. ఓకే, చెప్పండి. జై శ్రీరామ్. హరహర మహాదేవ. హరహర మహాదేవ. శంభో శంకర.